అందరికీ నేను ఈరోజు నీళ్ళచారు పెడుతున్నాను. అంటే రసం ముద్దపప్పు నీళ్ళచారులోకి వేడన్నంలోకి పెట్టుకొని తింటే వర్షాలు పడుతున్నాయి కదా, బాగుంటుంది అని చేస్తున్నాను. దీంట్లోకి ఒక గిన్నెలో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 మంచి టమాటాలు, 2 మంచి పండిన టమాటాలు, ఒక 2 కొంచెం చింతపండు నానబెట్టుకొని, ఎండుమిర్చి ఇవన్నీ బాగా మగ్గించి ఉప్పు అన్నీ మగ్గిన తర్వాత చింతపండు వేసి కొంచెము ఇలా నానబెట్టుకున్న కొంచెం చింతపండు మీ ఇష్టం, మీకు సరిపడంత, నేనైతే కొంచెం నానబెట్టుకున్నాను, దాంట్లో వేసి తగినన్ని నీళ్లు పోసుకొని దాంట్లోకి ధనియాలు, జీలకర్ర, సొంటి, మిరియాలు, ఎల్లిపాయలు, కొంచెం కందిపప్పు అన్నీ వేసుకొని ఇదంతా మిక్సీ పట్టుకొని దీంట్లో వేయాలి. వేసి బాగా మరుగుతున్నప్పుడు కట్టేసేయాలి. పొడి స్టవ్ కట్టేసేయాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు, నానబెట్టుకున్న చింతపండు ఒక్క నిమిషం ఇలా మగ్గించిన తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇలా చింతపండు వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గించి తగినన్ని నీళ్ళు పోసుకొని మూత పెట్టాలి. నేనైతే ఒక 2-3 గ్లాసులు పోసుకున్నాను. ఇలా బాగా మరిగిన తర్వాత ఇలా ఇవన్నీ పేస్ట్ చేసుకున్నది కొంచెం మరుగుతున్నప్పుడు దాంట్లో వేసి కొంచెంసేపు మరగనివ్వాలి. అంతే, చారు రెడీ అవుతుంది. కొంచెం కొత్తిమీర వేసేసి ఒక 5 నిమిషాలు మరిగించి స్టవ్ కట్టేసేయాలి. చారు రెడీ అవుతుంది.